నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో పరమేశ్వరాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితం ప్రాణసమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. దీని యొక్క అర్థం, నేనే వైశ్వానరుడు అనేటటువంటి జఠరాగ్ని రూపంతో సకల ప్రాణుల యందు ఉండి ప్రాణాపాన వాయువులతో కలిసి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేయువాడను నేనే అని దీని యొక్క అర్థం. సకల ప్రాణులలో అంటే ఈ సృష్టి యందు ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ప్రాణులలో మొదటిది అండజాలం, అంటే అండం నుంచి ఉద్భవించినది. రెండవది స్వేదజాలం, చెమట మలమూత్రాదుల నుంచి ఉద్భవి. మూడవది జిరాయుజములు, అంటే మావి నుంచి ఉద్భవించినది. నాలుగవది ఉద్భేద జములు, అంటే భూమి నుండి ఉద్భవించినది. ఈ మొత్తం సకల చరాచర ప్రాణులకు, అంటే ఈ 4 రకాలైనటువంటి ప్రాణులలో జఠరాగ్ని రూపంలో ఉండి ప్రాణాపాన వాయువులతో కలిసి, అంటే లోనికి వెళ్ళే వాటితో మరియు బయటికి వచ్చే వాటితో కలిసి, అంటే గాలి, నీరు, ఆహారం లోనికి వెళ్ళేవి, బయటికి వచ్చేవి అంటే మలమూత్రాదులు, చెమట, వీటితో కలిసిపోయి 4 రకాల ఆహారాలను జీర్ణం చేస్తున్నారు. ఇక్కడ 4 రకాలైనటువంటి ఆహారాలు అంటే మొదటిది భోజ్య, రెండవది పేయ, మూడవది పోహ్య, నాలుగవది లేహ్య. నమిలేవి, త్రాగేవి, పీల్చేవి, నాకేవి. ఈ 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణం చేసేది నేనే. ఆ పరమేశ్వరుడే ఈ సకల చరాచర సృష్టి యందు ఉన్నటువంటి 4 రకాలైనటువంటి ప్రాణులలో జఠరాగ్ని రూపంలో ఉండి ఈ 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను జీర్ణం చేసి సకల సృష్టిని నడిపించేటటువంటి వ్యక్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడు నేనే. నీ యందు జఠరాగ్ని రూపంలో ఉన్నవాడను నేనే. ప్రాణవాయువులతో కలిసి నీ యందు నివసించి నీ సమస్త శరీరాన్ని నడిపించువాడను నేనే అన్నటువంటి ఒక భావాన్ని, ఒక అర్థాన్ని అందులో నిక్షిప్తం చేశాను. ఈ విధంగా ఆహారాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ మనం ఆహారాన్ని తీసుకోవడం మూలంగా మౌనంగా ప్రశాంతంగా ఆహారాన్ని తీసుకోవడం మూలంగా మనకు ఎంతో శుభం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇక చిత్రగుప్త
బలి అన్నటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. గుప్తంగా అంటే దాచేది అని అర్థం. చిత్రంగా అంటే దీని యొక్క అర్థం ఏమిటి అంటే, నీ మనసులో ఒకటి దాచుకొని బయటికి ఒకలా ప్రవర్తిస్తూ, బయటికి ఒకలా చేస్తూ, బయటికి ఒకలా మాట్లాడుతూ ఉన్నటువంటి దానిని చిత్రగుప్త అంటారు. నీవు మనస్సులో దాచుకొని బయటికి ప్రవర్తిస్తున్నావు కదా వేరే రకంగా, దానిని లెక్కించకుండా నీవు మనస్సులో దాచుకున్నటువంటి అంశాన్ని లెక్కించేటటువంటిది అతడే చిత్రగుప్తుడు. నీవు మనస్సుతో చేసినటువంటి తప్పులను లెక్కించేవాడు. నీ అంతర మనస్సుతో నీవు చేసేటటువంటి తప్పులను లెక్కించేవాడు. నీవు అంతరంగా ఒకలా ఉంటూ బహిరంగంగా ఒకలా ప్రవర్తిస్తున్న ప్రవర్తనకు అతను లెక్క చేయడు. నీవు అంతర ప్రవర్తనను మాత్రమే లెక్కిస్తాడు. కాబట్టి నీవు ఆహారాన్ని నీ ముందు ఉంచుకున్నప్పుడు ఆ చిత్రగుప్త బలి అంటే ఒక ముద్ద ఆహారాన్ని తీసుకొని, నాయన చిత్రగుప్త, నేను నా మనస్సులో ఎన్నో తప్పులు చేశాను, అది నాకు తెలుసు. నేను బయటికి ఒకలా ప్రవర్తిస్తున్నా నా మనస్సులో నేను తప్పు చేశానన్న భావన నన్ను పదే పదే బాధిస్తుంది. ఆ తప్పులను ఎలాగైనా క్షమించు నాయన. ఇగో ఈ ముద్ద ఆహారాన్ని నేను సకల ప్రాణులకు అందచేస్తున్నాను. ఈ విధంగా ఈ ముద్ద ఆహారాన్ని సకల ప్రాణులకు అందచేయడం మూలంగానన్నా నా తప్పులను కాస్తావని నేను భావిస్తూ ఈ ముద్ద ఆహారాన్ని ఇతర ప్రాణులకు నేను ఆహారంగా అందచేస్తున్నాను అన్నటువంటి ఒక భావన అందులో నిమిడి ఉన్నది. బలి అంటే ఇవ్వడం అని అర్థం. ఆహారాన్ని భుజించే సమయంలో ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ, ఆ విష్ణుమూర్తిని స్తుతిస్తూ మనం ఆహారాన్ని తీసుకోవడం మూలంగా మనకు సకల శుభాలను అందజేస్తాడు. ఎందుచేతనంటే మన శరీరంలో జఠరాగ్ని రూపంలో ఉండి మన ఆహారాన్ని జీర్ణం చేసేది ఆయనే. ఆ ఆహారాన్ని జీర్ణం చేసే సమయంలో మనం ఎంత మనస్సును ఆ పరమేశ్వరునిపై నివృత్తపరిచి మనం ఆహారాన్ని తీసుకుంటామో అప్పుడే ఆ పరమేశ్వరుడు సంతోషించి ఆ ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాడు. లేకపోతే మన జీవితం చిందర వందరైపోతుంది. ఆ మహానుభావుడు నీ యందు ఉండి ఎక్కడో లేడు. ఆ మహానుభావుడు నీ యందే జఠరాగ్ని రూపంలో ఉండి నీవు చేసే తప్పులను లెక్కగడుతున్నాడు. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో. నీవు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఆహారాన్ని భుజిస్తూ ఉండడం మూలంగా నీకు ఎంతో నష్టం జరుగుతుంది. నీ తప్పులు అక్కడే తేలిపోతాయి. ఆ తప్పుల కారణంగా నీకు శిక్ష అనుభవిస్తావు. ఎలాగంటే నీ జీర్ణాశయ వ్యవస్థ మొత్తం చిందర వందరగా అయిపోయి ఆ వైశ్వానరుడు రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆగ్రహానికి గురైపోయి నీ జీర్ణ వ్యవస్థ మొత్తం నాశనమైపోతుంది. నీ జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని ఆనందపరచు. ఆ పరమేశ్వరుని ఆనందపరచడానికి ఏకైక మార్గం భోజన సమయంలో నువ్వు మౌనంగా భోజనం చేయడమే. నీవు ఆ మౌనాన్ని పాటిస్తూ మౌనంగా భోజనాన్ని చేస్తూ ఉండడం మూలంగా నీ యందు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు సంతోషించి నీకు సకల శుభాలను చేస్తాడు. ఒక జీర్ణాశయ వ్యవస్థ అనేది బాగుంటే మిగిలిన వ్యవస్థలన్నీ బాగుంటాయి. కాబట్టి కాస్తంత ఆలోచించు, నిన్ను నువ్వు బాగుపరుచుకో. నీ యందు ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని సంతోషపెట్టు. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఆ దేవుళ్ళను మొక్కుకుంటూ ఉంటావే, ఆయన నీ యందే ఉన్నాడని చెప్తున్నాడు. నీ యందే ఉండి నీ ప్రతి తప్పును గమనిస్తున్నాను, ప్రతి తప్పుకు శిక్ష విధిస్తున్నాను నాయన. నన్ను ఎక్కడెక్కడో దోవలాడడం వదిలివేసి నీ యందే ఉన్న నన్ను తృప్తిపరచడం నేర్చుకో.
నీవు బాహ్యంగా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడితే నేను సంతృప్తి పడతానని నువ్వు భావిస్తున్నావేమో, కానీ అది ఎన్నటికీ జరగదు. నేను నీ యందు మాత్రమే ఉన్నాను. నీ జఠరాగ్ని రూపంలో ఉన్నటువంటిది నేనే. నీ ప్రాణాపాన వాయువులను నడిపించేటటువంటి వ్యక్తిని నేనే. నీలోనే ఉన్నాను. నీ శ్వాస ప్రశ్వాసాలలో నేనున్నాను. నీ గుండె లయబద్ధతలో నేనున్నాను. నీ జఠరాగ్ని రూపంలో నేను ఉన్నాను. నీ మలమూత్రాదాలను విసర్జించే రూపంలో సైతం నేనే ఉన్నాను. ఈ సకల ప్రాణులందు నేనే నివసించి ఉన్నాను. వాటన్నింటి యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చేది నేనే. కాబట్టి నీ యందు ఉన్నటువంటి నన్ను తృప్తిపరచడం నేర్చుకో మొట్టమొదటిగా. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తాం. మనల్ని మనం బాగుపరుచుకుందాం. మన భావితరాలను బాగుపరుద్దాం. మనల్ని మనం తీర్చిదిద్దుకుందాం. మన భావితరాలను తీర్చిదిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.